పరిహరించి ఉన్నాడు. ఎందుకంటే దేవాది దేవుడు మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన ముందుగా అన్నీ కప్పివేసి ఉన్నాడంట. హల్లెలూయా. ఒక్కొక్కరు వాక్యం అయిపోయినాక ఒప్పుకోండి, మీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏమో ఒప్పుకొని విడిచిపెడతారు, కొంతమంది ఏమో అస్సలు ఒప్పుకోరు. నాలో ఏం పాపం ఉంది, నాలో ఏ దోషం ఉంది అని మనం అనుకుంటూ ఉంటాము. ప్రతి మనుషులో ఏదో ఒక పాపము ఉండే ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవాతి దేవుడు తన ఇష్టమైన బిడ్డలుగా మనము చేసిన పాపములన్నీ ఆయన పరిహరించి ఆయన కప్పివేసి ఉన్నాడంట. ఆమె చెప్తారా దేవాతి దేవునికి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే తన ప్రజల దోషములను పరిహరించి ఉన్నాడు. అంతేకాదు వారి